ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని హిట్ సినిమాల వల్ల సినిమా వాళ్ళకి కొన్ని గుడ్డి నమ్మకాలు అయితే ఏర్పడ్డాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. నాగబంధం మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ నాగబంధం అనే సినిమాని అభిషేక్ నామా డైరెక్ట్ చేశారు. ఆయన గతంలో బాబు బాగా బిజీ, కేశవ, రావణాసుర ఇలాంటి సినిమాలని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ సినిమా బడ్జెట్ కూడా ఖచ్చితంగా 100 కోట్ల పైనే అయి ఉంటుంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం ఏంటంటే బ్రహ్మకమలం అనే యాంటిక్ పీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే బ్రహ్మకమలాన్ని దక్కించుకుందామని చెప్పి దాని వెంట పడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే యాక్సిడెంటల్ గా బ్రహ్మకమలం అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని కాపాడే పనిలో పడతారు. సో ఇలా బ్రహ్మకమలాన్ని కాపాడే వాళ్ళు ఒక పక్క, అలాగే చేజిక్కించుకొని పవర్ ని తెచ్చుకుందాం అనే వాళ్ళు ఇంకో పక్క. వీళ్ళిద్దరి మధ్య ఫైటే ఈ సినిమా. ఓవరాల్ గా చూసుకుంటే గతంలో ఇదే టెంప్లెట్ లో అంజీ అనే సినిమా వచ్చింది. అలాగే కొంతవరకు ఈ సినిమా చూసేటప్పుడు ప్రభాస్ గారి కల్కి సినిమా కూడా గుర్తొచ్చింది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో పాజిటివ్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే ఈ సినిమా ఒక విషయాన్ని అయితే అచీవ్ చేసింది. అదేంటంటే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్, అంటే ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ ఎవరు లేరు. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఏమీ హిట్ అవ్వలేదు. స్టిల్ ప్రమోషన్స్ ప్రాపర్ గా చేసుకుని ట్రైలర్ కట్ ప్రాపర్ గా చేసి ఫస్ట్ డే చాలా చోట్ల జనాలు వచ్చి హౌస్ఫుల్ బోర్డు పడేలా చేసుకున్నారు. నన్ను అడిగితే ఈ మధ్యకాలంలో స్టార్ కాస్టింగ్ లేకుండా వచ్చిన సినిమాకి ఇది ఒక అచీవ్మెంటే. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా ఆడియన్స్ కి అలాగే సినిమా వాళ్ళకి ఒక కేస్ స్టడీ. ఆడియన్స్ కి కేస్ స్టడీ ఎలాగా అంటే ట్రైలర్ కట్లు బాగున్నంత మాత్రాన, లేదంటే ప్రమోషన్స్ బాగా చేసినంత మాత్రాన గుడ్డిగా నమ్మేసి థియేటర్లకు వెళ్ళకూడదు అనే విషయం అయితే ఈ సినిమా వల్ల తెలుస్తుంది. ఇంకా సినిమా వాళ్ళకి సినిమా కేస్ స్టడీ ఎలా అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని హిట్ సినిమాల వల్ల సినిమా వాళ్ళకి కొన్ని గుడ్డి నమ్మకాలు అయితే ఏర్పడ్డాయి. అదేంటంటే సినిమాలో సనాతన ధర్మం గురించి మాట్లాడేద్దాం, లేదంటే మతం గురించి మాట్లాడేద్దాం, ఈ రెండు కాకపోతే ఏదైనా దేవుడి గురించి కొంచెం ఇంక్లూడ్ చేసేద్దాం, అలాగే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి చిన్న క్యారెక్టర్ కి ఎంతో కొంత ఫేస్ వాల్యూ ఉన్న ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి పెట్టేసుకుందాం అనుకుంటే సినిమాలు ఆడవు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా చిన్నదైనా పెద్దదైనా కూడా ఎంగేజింగ్ గా ఉండాలి, ఎంటర్టైనింగ్ గా ఉండాలి. ఈ ఒక్క విషయం అయితే సినిమా వాళ్ళకి ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ లో సీన్ కి సింక్ అంటూ ఏముండదు. అంటే ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వచ్చేటప్పుడు ఎప్పటి వరకు ఒక సీన్ చూపించావు కదరా, దాని సంగతి ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. కానీ మధ్యలో ఇన్కంప్లీట్ గా వదిలేసిన ఒక సీన్ కి కంటిన్యూటీ 2-3 సీన్ల తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. సో అలా డైరెక్టర్ అడ్డదిడ్డంగా సీన్లు విసురుకుంటూ వెళ్లారు. వాటన్నిటిని మనమే మైండ్ లో సింక్ చేసుకోవాలి. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్. సర్లే ఫస్ట్ హాఫ్ లో వదిలేసిన చాలా క్వశ్చన్లకి సెకండ్ హాఫ్ లో ఆన్సర్లు ఇచ్చారు అనుకునే లోపే సినిమా క్లైమాక్స్ వస్తుంది. క్లైమాక్స్ రాగానే అమ్మయ్య సినిమా అయిపోతుందిరా బాబు అని ఆనందపడతాం మనం. ఎగ్జాక్ట్ గా అక్కడే డైరెక్టర్ మనందరికీ ఒక షాక్ ఇస్తాడు. అదేంటంటే లేదు సినిమా ఇంకా అయిపోలేదు, కూర్చోండి అని చెప్పి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అప్పటి వరకు అయిన సినిమానే మళ్ళీ ఇంకోసారి డిఫరెంట్ టైం జోన్ లో డిఫరెంట్ గెటప్స్ లో ఇంకోసారి రిపీట్ వేస్తారు. ఆ రిపీట్ ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెసెంట్ కి తీసుకొచ్చి అక్కడ క్లైమాక్స్ ఫైట్ అనమాట. అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయితే స్క్రీన్ మీద విఎఫ్ఎక్స్ రూపంలో, సెట్స్ రూపంలో కనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ అనేవాడు ఎంగేజ్ అవ్వనప్పుడు లేదా ఎంటర్టైన్ అవ్వనప్పుడు ఏం ఉపయోగం? ఇంకా ఓవరాల్ గా నాగబంధం సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే క్లియర్ గా చెప్తున్నా, థియేటర్ లో అయినా ఓటీటీలో అయినా సరే వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.